పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కేసీఆర్ తీరు అనైతికమని బీజేపీ విమర్శించగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రిని కూడా అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. టీఆర్ఎస్ పార్టీలో అభద్రతా భావం పెరిగిపోవడమే ఇందుకు కారణంగా తోచేస్తోందని విమర్శించింది. కేసీఆర్ తీరుపై చర్యలపై తీసుకునేంత వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నువ్వు నీకు సంఖ్యాబలం ఉంది 61 మంది అంటే నీ మీద నీకు విశ్వాసం లోపిస్తుందని చెప్పంటున్నా. కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ చీలిక పంచర ఉందని చెప్పినటువంటి ఒక అభద్రతా భావాలతోని మళ్ళీ ఎక్కడ ఇవాళ ఏదైతే అభద్రతా భావాలు అని చెప్పంటున్నాను, అభద్రతా భావాలతోని ఇలా పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారి యొక్క అనైతిక చర్యను నిస్సిగ్గుగా ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేయడం జరుగుతుందో దానికి నిరసనగా ఇవాళ మేము వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వాయిదా తీర్మానాన్ని మరి అడ్మిట్ చేసి చర్చ చేపట్టేంత వరకు వాళ్ళు ఏదైతుందో సభలో మా నిరసన కొనసాగించడం జరుగుతుందని చెప్పని నేను మనం చేస్తూ చెప్పండి. ఇవాళ దీన్ని ఏదైతుందో గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం, ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేయడం, వారు తీసుకోబోయేటువంటి చర్యలతో అవసరమైతే న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించైనా కానీ ఆ సభ్యులను అనర్హులుగా ప్రకటింపజేయడం కాదు, ఏ ప్రజాస్వామ్యాన్ని నీరుగారుస్తూ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనైతిక చర్యలు పాల్పడ్డటువంటి ఒక ముఖ్యమంత్రి చట్టంలో ఏదైతుందో ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం జరుగుతుందో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటటువంటి యొక్క వ్యక్తులు కూడా ఆ చట్ట పరిధిలోకి వస్తారని చెప్పంటున్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారిని అనర్హుడుగా చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో విశ్రమించాలని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ చెప్పండి.